జర్నలిస్టుల అరెస్టుపై కోర్టు సీరియస్. ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ మరో జర్నలిస్టుకు బెయిల్. ప్రభుత్వంలో ఓ కీలక మంత్రిపైన మరికొందరు ఐఏఎస్ అధికారులపైన పరువుకు భంగం కలిగే వార్తాకథనాలు ప్రసారం చేశారనే ఆరోపణలపై ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్, జర్నలిస్టు సుధీర్ అరెస్టు వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరిద్దరిపై పోలీసులు సమర్పించిన రిమాండు రిపోర్టు సరిగా లేదని 14వ మెజిస్ట్రేట్ కోర్టు తిరస్కరించడంతో పాటు వారిని 20,000 రూపాయల పూచీకత్తుపై విడుదల చేయాలని ఆదేశించింది. బ్యాంకాక్ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన దొంతు రమేష్ను అక్కడే పోలీసులు అరెస్టు చేశారు. అదే సమయంలో సీనియర్ జర్నలిస్టు ఛారీ, దళిత జర్నలిస్టు సుధీర్లను పోలీసులు వారి ఇళ్లలోకి వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామం జర్నలిస్టుల వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. జర్నలిస్టులను అరెస్టు చేసిన తీరు సరికాదని, ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి అంటూ వివిధ మీడియా సంఘాలు, రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. అరెస్టైన జర్నలిస్టుల కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉన్నాయని, వెంటనే వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు జర్నలిస్టుల సంఘాలు నిరసనలకు దిగాయి. ఈ నేపథ్యంలో జర్నలిస్టులను మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన పోలీసులు రిమాండు కోరగా కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రాథమిక ఆధారాలు సరిపోవడం లేదని, అరెస్టు సమయంలో తప్పనిసరిగా ఇవ్వాల్సిన నోటీసులు ఇవ్వకపోవడం వంటి విధివిధానాల్లో లోపాలున్నాయని పేర్కొంది. ఈ తరహా చర్యలు పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉంటాయని వ్యాఖ్యానిస్తూ రిమాండును తిరస్కరించింది. దొంతు రమేష్, సుధీర్లను బెయిల్పై విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ కేసులో తెలంగాణ ప్రభుత్వానికి న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలినట్టయింది. ఎన్టీవీ జర్నలిస్టులపై పోలీసులు తీసుకున్న చర్యలపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టు దొంతు రమేష్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఒక్క వర్కింగ్ జర్నలిస్టును కూడా అరెస్టు చేయలేదని గుర్తు చేశారు. కానీ ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం జర్నలిస్టులు చేసిన తప్పు ఏమీ లేకపోయినా వారిని అరెస్టు చేసి 24 గంటలు మానసిక క్షోభకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నాం తెలంగాణ ప్రభుత్వానికి, ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు కొంతమంది యూట్యూబ్ జర్నలిస్టులను అరెస్ట్ చేశారు కానీ ఏ వర్కింగ్ జర్నలిస్టును కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయలేదు. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక వర్కింగ్ జర్నలిస్టులను చేయని తప్పుకు మానసిక క్షోభకు గురి చేసేటట్లుగా మొత్తం కూడా అరెస్ట్ చేసి 24 గంటలు మానసిక క్షోభకు గురి చేశారు. ఏవైతే సెక్షన్స్ ఉన్నాయో అన్ని సెక్షన్స్ బిలో 7 years సంబంధించిన వరకు ఉన్నాయి. అందులో మేము కోర్టుకు చెప్పడం జరిగింది, ఎక్కడ కూడా విక్టిమ్ ఎవరైతే అంటున్నారో ఎక్కడ కూడా పేరు చెప్పడం కానీ, అదేవిధంగా వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం కూడా జరగలేదని కూడా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎక్కడ కూడా లా ప్రకారంగా ఒక తప్పు జరిగిందన్నప్పుడు ఎవరికైతే అన్యాయం జరిగిందని చెప్పబడుతుందో ఆ వ్యక్తి యొక్క స్టేట్మెంట్ కంపల్సరీ రికార్డ్ చేయాలి. ఇందులో మేము చేయలేకపోయినాము, తను ముందుకు రాలేదు అనే విషయాన్ని ప్రాసిక్యూషన్ వారు చెప్పడం జరిగింది. అలాంటప్పుడు ఒక విక్టిమ్ బయటకు రానప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి కేసులు అట్రాక్ట్ కావు అని మేము చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైతే అఫెన్సెస్ ఉన్నాయో అఫెన్సెస్ అన్నీ కూడా 7 years బిలో కాబట్టి ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్స్, అదేవిధంగా గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్కి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయని చెప్పడం జరిగినప్పుడు కోర్టు వాటికి మా వాదన కోర్టు మా వాదనలు ఏకీభవించి వారికి బెయిల్ గ్రాంట్ చేయడం జరిగింది. 20,000 2 షూరిటీలు పెట్టమని చెప్పడం జరిగింది. రేపు కోర్టు హాలిడే ఉంది కాబట్టి ఎల్లుండి వరకు టైం అండర్టేకింగ్ ఇచ్చాము. అదేవిధంగా వారి యొక్క 2 పాస్పోర్ట్ సరెండర్ చేయమని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఒకరి పాస్పోర్ట్ పోలీస్ వాళ్ళు సీజ్ చేశారు. మిగతా ఎవరైతే సుధీర్ది ఉందో రేపు ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేస్తామని అండర్టేకింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వారి యొక్క పర్సనల్ బాండ్స్ అవన్నీ రేపిస్తాం. కోర్టు పర్మిషన్ లేకుండా, వితౌట్ పర్మిషన్ లేకుండా వాళ్ళు ఎక్కడ బయటకు వెళ్ళొద్దని కూడా కండిషన్ పెట్టడం జరిగింది.